మాటండి చైతన్య గారు ఇక్కడ మా అమ్మాయికి అన్యాయం జరిగింది. ఒక మామగా ఇక్కడికి వచ్చాడు. మా అమ్మాయికి అన్యాయానికి ఏం జస్టిస్ చేస్తాడో చెప్పాలి. కానీ ఎవరో అమ్మాయిలు బయటపడతారు, అంత భయం దేనికి? ఆయనకి అంత ఉలికి ఎందుకు అసలు? అంటే ఉన్నాయనే కదా సార్. అసలు ఇది డివోర్స్ రిపోర్ట్ సార్. ఇందులో ఏం రాశారు? ఇది డివోర్స్ వాళ్ళు పంపించిన నోటీస్ నాకు. ఓకే, ఇంకా చదువురాని అమ్మాయిలను అయితే వీళ్ళు అసలు ఇట్లా ఎత్తి ఇట్లా రెజిలింగ్ షార్ట్స్ లాగా వేసి ఇట్లా వేసి బెల్ట్లు పెట్టుకొని తిరిగే వాళ్ళేమో ఫాదర్ అండ్ సన్. నాకు అర్థం కావట్లేదు చదువురాని అమ్మాయిలను అయితే. ఇప్పుడు వీళ్ళు ఏం రాశారంటే సార్, నేనంట ఇతనికి మందు తాగిపిచ్చి రిచ్ ఫ్యామిలీస్ని నేను పార్టీస్కి పిలిచి ఇంటికి ఇతనికి మందు తాగిపిచ్చి ఇతన్ని వాళ్ళని ఇంటిమేట్ వీడియోస్ నేను తీసానంట. ఇది ఉంది, నేను మీకు చూపిస్తాను లైన్. తీశాను అని అంటే ఉందని ఒప్పుకున్నారుగా. ఇప్పుడు ఆ అమ్మాయిల డిగ్నిటీ అసలు రితు చౌదరి అనేది ఒక థర్డ్ పర్సన్, నేను ఒక ఆడదాన్ని. ఆ అమ్మాయిని ఈ టాపిక్లో ఇన్వాల్వ్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి లేదు. ఫస్ట్ నుంచి నాకు లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో, ఇతను ఎన్ని మాటలు చెప్తే వచ్చిందో నాకు తెలియదు కదా. ఆ అమ్మాయి నా ఫ్లాట్ అని అసలు ఆ అమ్మాయికి తెలుసో లేదో, మేమిద్దరం విడిపోయామని కథలు చెప్పుకున్నాడు, ఎవరికి తెలుసు సార్. ఆ అమ్మాయి అయితే వచ్చింది, తను రాకూడదు. వచ్చింది, వాళ్ళు హ్యాపీ డెంటల్ తింటున్నారని అన్నా కానీ నేను డ్రగ్స్ తీసుకున్నారు అనలా. నాకు డౌట్ అయితే ఉంది, నాకైతే డౌట్ ఉంది. రితు చౌదరి మహేష్ కలిసి డ్రగ్స్ ఆల్కహాల్ తీసుకున్నారనే డౌట్ నాకుంది. నేను డినై చేయను, కానీ నేను కన్ఫర్మ్ చేయలే వాళ్ళు చేస్తున్నారు అని. ఒకవేళ వాళ్ళకి అంత ఇబ్బంది అయితే టెస్ట్ చేయించుకుంటా అంటున్నాడు కదా, వచ్చి ఇక్కడ కూర్చొని చేయించుకోమనండి. బ్లడ్ టెస్ట్లు ఉంటాయి కదా డ్రగ్స్ కి. ఉంటది కదా. ఇప్పుడు అతను డీటాక్సిఫికేషన్ లో ఉండుండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయిలతో నేను వీడియోలు తీశాను అని అతనే డైవర్స్ నోటీస్ లో టైప్ చేసి పంపించాడంటే అంటే అతను ఇంటిమేట్ గా ఉన్నట్టు ఒప్పుకున్నట్టు కాదా సార్? ఇంటిమేట్ గా లేనోడు నా భార్య మందు అసలు ఏ భార్య సార్ భర్తను అలా వీడియోలు తీసింది? మొత్తం అసలు ఇండియన్ హిస్టరీలో ఏ ఆడది తీసిందో నాకు ఒక్కసారి మీరు ఒక్క పేరు చెప్పండి. ఒక భర్తకి మందు తాగిపిచ్చి డ్రగ్స్ ఇచ్చి ఒక ఆడదానితో పడుకోబెట్టి అండ్ ఫీమేల్ని రేప్ చేయగలరు కానీ మగాడిని రేప్ చేయలేరు. నేను మాట్లాడుతున్న చాలా డెప్త్ విషయం, అది నేను బయటికి చెప్పలేను. ఎలా ఇతను ఏం చేస్తారు సార్? ఇతను ఏం చేస్తారు? నేనేం చేపిస్తాను అసలు? నాకేం పని? ఆయన ఏమన్నారంటే ఆయన ఏమన్నారంటే ఇంతవరకు మా ఫ్యామిలీ మీద ఎక్కడ మాట మాట్లాడిన గౌతమి ఒక్కసారిగా మాట మార్చేస్తుంది, ఒక్కసారిగా మా మీద ఇంత పెద్ద ఆరోపణలు చేస్తుంది. ఇటు వాళ్ళ ఆడబిడ్డకి వాళ్ళ అమ్మాయికి సంబంధించి మాట్లాడిన క్రమంలో అసలు ఎందుకు సంబంధం లేని వాళ్ళని తీసుకొస్తున్నారు సార్? ఎందుకంటే సార్ వాళ్ళ అక్కంటే నాకు ఫస్ట్ నుంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. కానీ అది బేస్ చేసుకొని నేను ఆ అమ్మాయిని కామెంట్ చేస్తే నేను తప్పుడు వ్యక్తినని నేను ఒప్పుకుంటా. నేను ఆ అమ్మాయిని అలా కామెంట్ చేయలే. ఆ అమ్మాయి నాకంటే 6 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దది, వాళ్ళ అక్క. నేను ఎందుకు అన్నానంటే సార్, ఆ అమ్మాయి నేను పాలిస్తుంటే నా బిడ్డకి, ఈరోజు నేను పాలు ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఇస్తుంటే నా ముందుకు వచ్చి కూర్చొని నా బిడ్డకి మెంటల్ వస్తుందండి సార్, నా బిడ్డకి ఆటిజం వస్తుందండి, నా బిడ్డ 5 ఏళ్ల కంటే ఎక్కువ బతకడంది. ఈ ఏడ్చిన పెద్ద మనిషి ఇందాక లైవ్ లో ఆ రోజు ఏమయ్యాడు సార్? అనవాడు కదా సార్, ఈయన కాదు, నా హస్బెండ్ ఉన్నాడు కదా, ఏమయ్యాడు ఆ రోజు? వాళ్ళ అక్కలా అంటే ఈయన అంటున్నారు కదా, 2 గొడవ పెట్టుకుంది నా కోడలు మా అమ్మాయితో, నాకేం తెలియదు నేను వెళ్ళిపోయాను. ఆ విషయం గురించి అయింది గొడవ, ఆ విషయం గురించి అయింది. ఇప్పుడు ఆమె వచ్చి చెప్పింది సార్, క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నోళ్ళు బిహైండ్ ఏదో ప్లాన్ ఉన్నప్పుడు బయటకు ఏదో చెప్తారు. నాకు వాళ్ళకి క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నట్టు నాకు అర్థమైంది. నాకు అనిపించింది మనసులో, మామ్ ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆఫ్ కోర్స్ అర్థమైందా, లేకపోతే ఎగ్జంప్షనా, లేకపోతే ఎక్కడైనా మీకు ఎవిడెంట్గా అనిపించిందా? సార్ నాకు ఉన్న ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది. ఓకే నేను వాళ్ళు కూడా నా మీద కొన్ని ఆరోపణలు చేశారు, నా వెనక ఎవరో ఉన్నారన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంత పెద్ద మీడియా ముఖంగా ఒక ఆడదాన్ని దాడి చేశారు, మీరు ఎక్కడో ఆ హోటల్ లేదు ఒకటి దాడి చేశారు. ఎవరు చేశారు సార్ దాడి? మా షెఫ్లు నేను పిలిపించిన నేను కిడ్నాప్ చేశాను అన్నారు చూడండి, నేను పిలిపిస్తాను ఆగండి.
అసలు జరిగిందా, అసలు ఏం జరిగింది అంటే దానికి సంబంధించి, ఎందుకంటే చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి సత్యవతం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆయన ఇందాక మా అన్నగారు మాట్లాడుతూ 10 మంది పని మనుషులు ఆ అమ్మాయికి జడేస్తారు, చిక్కుదిస్తారు, పేలు దోస్తారని చెప్పాడు. అసలు నా కూతురికి 10 మంది పని మనుషులు లేరు సార్. బేబీ సిట్టర్ ఒక అబ్బాయి ఉండేది, మా అల్లుడు రూమ్ సర్దడానికి, మా అల్లుడు బట్టలు సర్దడానికి ఆ అబ్బాయి పర్సనల్ ఒక మనిషి ఉండేది. ఇంట్లో మామూలుగా వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు. గెటెడ్ కమ్యూనిటీలో అది కామన్ కదా. ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు, కుక్లు ఉంటారు, అంతే సార్. అంతకుమించి ఇంకొకళ్ళు లేరు. ఎందుకు సార్ ఒక ఆడపిల్ల మీద అన్ని అబద్ధాలు అంత పెద్ద మనిషి ఆయన వేయటం? 10 మంది పని వాళ్ళు ఏం చేస్తారు సార్ ఇంట్లో? అంటే మా అమ్మాయి ఏమన్నా ఇల్లీగల్ బిజినెస్లు చేసి 10 మందిని దందాకు తీసుకుపోతుందా? ఏం చేస్తుందని మా అమ్మాయి 10 మంది ఆడవాళ్ళని ఇంట్లో పెట్టుకుంటుంది? దేనికి పెట్టుకుంటారు? మీ వియ్యపురాలతో ఎప్పుడైనా మాట్లాడారు? ఎందుకంటే ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళతో మాట్లాడుకునే సందర్భాలు కొన్ని తేలుతూ ఉంటాయి సార్. మా వియ్యపురాలు ఆవిడ, నేను చెప్పలేను కానీ మరి ఆవిడ ఎన్ని బాధలు పడ్డారు సార్. ఆవిడ ఎన్ని బాధలు పడ్డారు. షీఈ్ ఆల్సో విక్టిమ్. ఆవిడ ఎన్ని బాధలు పడి ఎంత గోత్రు అయ్యి ఆవిడ నోరు మూసుకొని పడి ఉంటున్నారు అక్కడ. ఆ ఇంట్లో మేము మాట్లాడుకున్నాం. పెళ్ళి ఓకే అన్న తర్వాత అమ్మాయికి చెప్పాను నేను. ఆ ఇంట్లో ఈయన మేనరిజం చూశాను నేను. ఆడవాళ్ళ పట్ల ఈయన వ్యవహరించే తీరు, భార్యను కూడా నోరు తెరవనిచ్చేవాడు కాదు అసలు. మా మదరు ఫాదర్ కమ్యూనిస్టులు, మేము కొంచెం అభ్యుదయ భావాలతో పెరిగిన వాళ్ళం. మేము మహిళలంటే కాస్త గౌరవం, వాళ్ళకి మేము కూడా ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చే కుటుంబాలు మావి. ఆ ఇంట్లో నన్నేనండి ఒక మాట చెప్పేది. నేను ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి ఆ పెత్తందారి విధానాన్ని చూసి అమ్మాయికి చెప్పా. అప్పుడు ఇది నేను 35 లక్షలు పెట్టి ఎంగేజ్మెంట్ కూడా చేశానండి. అయినా కూడా అమ్మాయికి ఏం చెప్పానంటే, అమ్మ ఆ ఇంట్లో నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దొరకదు. నేను చూస్తున్నా ఆయన మాటలు. అసలు భార్యని ఒక సర్పంచ్ చేసినామని కూడా నోరు జరగని ఇట్లా పిచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆగడం మంచిదని చెప్పానండి అమ్మాయికి నేను. అమ్మాయిని బలవంతం చేశాను, నువ్వు ఆగాల్సిందే. ఏ తండ్రి చెప్పడు 30-40 లక్షలు ఖర్చు పెట్టి నిశ్చితార్థం చేసి ఎంగేజ్మెంట్ అయ్యాక ఏ తండ్రి కూడా కూతురు పెళ్లి వద్దని ఎవడు చెప్పడు. నేను చెప్పాను, నేను ప్రాక్టికల్గా ఆలోచించి, వద్దమ్మా నీకు ఆ ఇల్లు అని చెప్పాను నేను. ఆ పిల్లగాడి ఇంటికి వచ్చి ఏడ్చి, అట్లా కాదు మామయ్య, మా ఇంట్లో ఎక్కువ ఉండదు, నాకు తెలుసు మా నాన్న సంగతి, నేను అట్లా అవమానం జరగనని. అమ్మాయి మళ్ళీ వాళ్ళిద్దరు ఇష్టపడ్డ తర్వాత నాకు అసలు ఇష్టం లేకుండా ఒప్పుకున్నానండి నేను. వాళ్ళు కూడా అది అంటున్నారు, మాకు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాం, వాళ్ళ సంబంధం దగ్గర సంబంధం ఏదో ఉంది, బట్ వాడు ఇష్టపడ్డారని మ్యాండేట్ చేశారు. ఒక్కసారి సార్, ఇప్పుడు నాకు పెళ్ళయ్యాక ఇప్పుడు ఈయన గారితో కొంతమంది స్టాఫ్ వచ్చారు కదా, ఆ పాయింట్ అదే అంటున్నా. ఆయన ఏమంటున్నారంటే, నేను స్టాఫ్ని ఏకవచనంతో పిలవను, ఎవరిని కూడా నువ్వు ఈ కైండ్ ఆఫ్ ఉండదు, ఏకవచనంతో పిలవను. సార్ ఆయన హెల్ప్ అవుతారు. ఈరోజు మీ వల్ల ₹1,00,00,000 బెనిఫిట్ ఉండిద్ది అంటే మిమ్మల్ని బహువచనంతోనే పిలుస్తారు. నేను హెల్ప్ అవును అంటే నన్ను ఏకవచనంతోనే పిలుస్తారు. నాకు అర్థమైన సైకాలజీ అయితే అది ఆయనది. ఇప్పుడు ఆయన నా బిజినెస్ గురించి మాట్లాడారు. నేను మెయిన్ ట్రిగ్గర్ అయింది అక్కడ. ఈయన మోహన్ చూసో, ఈయన కొడుకు మోహన్ చూసో ఏ రోజు ఎవరు స్టెప్ ఇన్ అవ్వాల. అది మా ఫ్రాంచైజెస్ తీసుకున్న వాళ్ళైనా మహా అయితే ఇతనికి ఉన్న బ్రాంచెస్లో అతని పార్ట్నర్స్ వచ్చి ఉంటారేమో కానీ, లేదా మా కస్టమర్స్ అయినా. అండ్ మాది చాలా చిన్న బిజినెస్. ఓకే, నేను చెప్తున్నా కదండి సార్, ఈరోజు మా మార్జిన్స్ చాలా తక్కువ, మేము వాడే ఇంగ్రీడియంట్స్ చాలా మంచివి, మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం, ఆయిల్ రిపీట్ చేయం. బట్ అయ్యా మీ ప్రొడక్షన్ గురించి కాస్త విషయం పక్కన పెడితే ఈ పాయింట్ లేదు సార్, ఈ విషయం నేను సరే ఆపేస్తాను. ఇక్కడ ఏం ఇల్లీగల్ జరగట్లేదు అనే క్లారిటీ మీకు ఒకటి ఇస్తున్నా. కౌ మీట్ ఇల్లీగల్ ఎప్పుడంటే, కౌ రీజనరేట్ చేస్తుంది. పిల్లల్ని కనే ఆవుల్ని, పిల్లల్ని కనే గీదల్ని కట్ చేయటం ఇల్లీగల్. రాజమండ్రి దగ్గర నుంచి స్టార్ట్ అయితే గుంటూరు, మంగళగిరి, తబేళాలు, స్లాటర్ హౌసెస్ వరకు వీళ్ళ వర్గం ఉంటుంది అక్కడ. వీళ్ళ ఇంటికి వెళ్ళండి సార్, ఎందుకు సిఐడి రైడ్ అన్నారు ఆయన, సిఐడి రైడే చెయ్యండి, రండి నా విల్లాకి, వెళ్ళండి ఆయన ఇంటికి, చూడండి, ఇమీడియట్ గా వెళ్ళండి సార్. ఇప్పుడే మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం, మీరన్న మాటలన్నీ కూడా దట్స్ కంప్లీట్లీ బ్లఫ్ అనే టైప్లో మాట్లాడారు. ఒక్కసారి దాని గురించి మాట్లాడదు. బట్ అంతకనే ఏమనంటే, ఫ్రాంచైజ్కి సంబంధించి ఒక మాట అన్నారు, రీల్స్కి సంబంధించి కూడా అన్నారు. మీరు రీల్స్ చేసినంత మాత్రాన్ని వచ్చేసిందని అర్థం వచ్చేలా ఒకటి, ఫ్రాంచైజ్కి సంబంధించి
మీరు బ్రాండ్ మాత్రమే ఫ్రాంచైజ్ తీసుకున్న వ్యక్తి మీకు సర్టైన్ అమౌంట్ ఇచ్చి తను ఆ బ్రాండ్ని బిల్డ్ చేసుకుంటాడు. దానివల్ల మీకు అంటే మీరు చేసిన దాంట్లో ఏముంది అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆఫ్ కోర్స్ సార్ ఇప్పుడు ఆయన బిజినెస్ బేసిక్స్ తెలిసిన ఆయన కదా, మాకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఆయన ఇందాక దాంట్లో ఏం చెప్పారంటే ఆయన నడుపుకునే బిజినెస్ వాళ్ళ మామగారిది. మరి బిజినెస్ బేసిక్స్ తెలిసిన ఆయన సొంత బిజినెస్ పెట్టుకోవచ్చు కదా సార్ మాలాగా. ఎందుకు మామగారు బిజినెస్ చేసుకుంటున్నారు ఆయన? ఇప్పుడు ఆయనకి బిజినెస్ బేసిక్స్ మా తెలీదు, ఆయనకి తెలుసు. తెలిసినప్పుడు ఆయన సొంత బిజినెస్ పెట్టుకోవాలి. వాళ్ళ మామగారి బిజినెస్, వాళ్ళ మామగారి పరిస్థితి ఏంటి? సిఐడి రైడ్ వర్క్ ఎందుకు? మనం హ్యూమన్ రైట్స్ గురించి, నా రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, హ్యూమన్ రైట్స్ దగ్గరే ఆగుదాం. వాళ్ళ తాతగారి పేరు సుబ్బారావు గారు. సంత ఇప్పుడు సంత మీద వాళ్ళకి నెలకి ₹1 కోటి ఇన్కమ్ ఉంది. ఇది అబద్ధం.